క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల ప్రార్థనకై దేవునికి మనము వందనాలు చెల్లించుదాం. ఈ దినమంతా మనలను కాపాడిన ప్రభువుకు మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి మనము ప్రార్థన చేద్దాం. మాతో ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా ప్రియ పరలోకపు దేవా, మీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభు. నాయనా, ఈ దినమంతా మమ్మల్ని, మా బిడ్డలను, దూర ప్రాంతాలలో ఉన్న మా ప్రియులను మీ కృపాక్షేమములతో కాచి కాపాడి సంరక్షించిన మా తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి వేళలో నాయనా, మమ్ములను నాయనా మీరు జ్ఞాపకం చేసుకొనండి. దయగల మా తండ్రి, మీరు మాకు సమీపముగా ఉన్న దేవుడవు కనుక ఈ రాత్రి కాలము దయగల మా తండ్రి, మీరు మా పడకల యుద్ధకు వచ్చినప్పుడు, మా హృదయమును చూసినప్పుడు, ఒకవేళ మీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దేవా, వాటిని తొలగించి మీ చిత్తము నెరవేర్చే మనసును, హృదయమును మాకు దయచేయండి. అంత మాత్రమే కాకుండా దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళలో మానసికముగా, ఆర్థికముగా చితికిపోయిన జీవితములో మార్పులు లేక అగమ్య గోచరంగా జీవిస్తూ ఏ సహాయము లేక మీ ప్రేమ, కరుణ, ఆదరణ కోసము ఎందరైతే ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా నాయనా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము. వారి జీవితాల్లో మీ కార్యాలు చేసి ఆదరించమని ప్రభువా, వారిని ఆదుకొనమని, మీ ఆశీర్వాదాలు వారికి కలుగచేసి వారి విశ్వాసములను బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగలిగిన దేవుడవు నాయన, మా కుటుంబాలలో మీ ఆలోచన చొప్పున మీ చిత్తములో కార్యాలు జరిగించండి తండ్రి. దేవా, ఈ రాత్రి వేళ మా పడకల చుట్టూ మీ దూతలను కావలిగా ఉంచి ప్రతి అంధకార దురాత్మల శక్తులను క్రీస్తు నామములో లయపరిచి మా గృహాలపై గొర్రెపిల్ల పవిత్ర రక్తముతో ముద్ర వేసి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కనికరము కలిగిన దేవుడవు నాయన, నీవు సమాధానపరిచే సమాధానకర్తవు, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ రాత్రి ఎందరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాలను సుఖవంతము చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారి ప్రయాణాలను నాయన క్షేమము వారికి దయచేయండి. వారు చేరవలసిన గమ్యస్థానానికి నాయన వారిని మీరు క్షేమముగా నడిపించమని, ప్రతి విధమైన ప్రమాదముల నుంచి తప్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా పొరుగు ప్రాంతాలలో ఉన్నవారి కొరకు, పరాయి దేశములో ఉన్నవారి కొరకు, నాయన అక్కడ ఉండి పని చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల మా తండ్రి, మరి ఎంతోమంది బిడ్డలు నాయన వారి కుటుంబానికి దూరంగా వారి జీవనాధారం కోసము పొరుగు దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు ప్రభు. ఈ రాత్రి ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మీ సన్నిధిలో. దేవా, మరి భార్య బిడ్డలకు దూరంగా ఉంటూ నిరంతరం కష్టపడుతూ ఎంతో వేదన పడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభు. వారి కష్టాన్ని దీవించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భార్యాభర్తలు వేరు చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నా కూడా సంతోషము లేక, భార్యాభర్తల మధ్య సమాధానము లేక బాధపడుతూ ఉంటున్నారు ఎంతోమంది తండ్రి. అలాంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. భార్యాభర్తలు ఒక్కచోటనే ఉండి ఉద్యోగాలు చేసుకునే విధముగా నాయన వారికి అవకాశాలు కల్పించమని, మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలైతే అధికారుల మనసును అనుకూలపరిచి భార్యాభర్తలు ఇరువురికి ఒక్కచోటనే ట్రాన్స్ఫర్ అయ్యేందుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సంపాదనలో పడి సంతానాన్ని అశ్రద్ధ చేయకుండా నాయన బిడ్డలను నడిపించగలిగిన ఆత్మీయ జీవితములో ఆ త్రోవలో నడిపించే భాగ్యమును కూడా తల్లిదండ్రులకు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము దేవా. ఇంకా ఎందరైతే నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారో వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మహిమ కలిగిన మా తండ్రి, మా పోషకుడవు, మా సంరక్షకుడవు అయిన యేసయ్య, మీకు వందనాలు. పరిశుద్ధ నామములో ప్రభా మేము ప్రార్థిస్తూ ఉంటుండగా మీ కృప చూపించి మీ కార్యాలు జరిగించండి.
దయగలిగిన దేవుడవు నాయన, ఈ రాత్రి ఇంకా ఎంతమంది అయితే ఆకలితో అలమటించిపోతున్నారో నాయన, అలాంటి వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. అలాంటి వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకోనండి. ఈ రాత్రి దేవా మరి ఆకలితో అలమటించిపోతున్న వారందరికీ నాయన మరి సహాయకులను లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీకే స్తుతి స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన, ఎంతమంది ప్రార్థనలో నాయన వెనకబడుతున్నారో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి దేవా. మరి మా ఆలోచన విధానము మీ ఎదుట సరి అయినదిగా ఉండుటకు, మా తలంపులు పరిశుద్ధంగా ఉండుటకు అనుదినము మీ పరిశుద్ధ వాక్యము చేత మా హృదయ శుద్ధి చేయండి. స్తోత్రములు. అపవాది ఆకర్షణల నుండి మమ్ములను విడిపించి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మను నింపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా. మీకు వందనాలు నైనా. దయగలిగిన తండ్రివి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మహోన్నతుడా, ఈ రాత్రి నాయన ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితాలు అలాగే వాడిపోతాయి. పువ్వులు లేని తోట సువాసన ఉండదు, ప్రార్థన లేని జీవితంలో సంతోషం ఉండదని నాయన మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మా ఆధ్యాత్మిక జీవితములో నాయన మేము దినదినము ప్రార్థనలో బలపడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రార్థన శక్తి ఒక గొప్ప కార్యమును జరిగిస్తుంది అని నాయన మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. సాతానుడు ప్రార్థిస్తే పారిపోతాడని, స్తుతిస్తే నాయన కాలిపోతాడని, మా పాపాలను మేము ఒప్పుకొని విడిచిపెడితే పరిశుద్ధపరుస్తారని ఎందరైతే ఈ రాత్రి ప్రార్థనలు చేస్తున్నారో అట్టి వారందరి ప్రార్థనలకు నాయన గొప్ప ప్రతిఫలమును ప్రసాదించండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు ఆరోపిస్తూ ఈ రాత్రి కాలమున దేవా మరొక పర్యాయము కుటుంబములో సమాధానము లేక అసమాధానముతో ఎందరైతే ఉంటున్నారో వారందరినీ కూడా దర్శించి వారి జీవితాలలో యేసు నామమున నెమ్మది, సమాధానము, ఐక్యత దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. విడిపోయిన కుటుంబాలు మరలా కలుసుదురుగల యేసు నామమున వారు కలిసి జీవించుదురుగా. కానీ ఈ రాత్రి కాలము క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మనకెల్లరికీ రాత్రి దురదేశాలలో ఉన్న మన ప్రియ బిడ్డలకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య కృప వాత్సల్యత సదా తోడై ఉండునుగాక. శుభరాత్రి.